దానికి సంబంధించి జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా ట్యాంక్ బండ్ పైన ప్రత్యేకంగా క్రెయిన్స్ ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. 3వ రోజు నుంచి గణేష్ నిమజ్జనాలు ప్రారంభమవుతాయి కాబట్టి దాదాపుగా అంటే కేవలం హుస్సేన్ సాగరే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా 20 చెరువుల వద్ద కూడా దాదాపుగా 136 క్రెయిన్స్ ని, దాంతో పాటుగా మొబైల్ క్రెయిన్స్ ని 260 వరకు కూడా మొబైల్ క్రెయిన్స్ ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా దాంతో పాటుగా చుట్టూరా కూడా లైటింగ్స్ కి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లైటింగ్స్ కి సంబంధించి ఏర్పాటు చేయడం, దాంతో పాటుగా 14,400 మంది శానిటేషన్ సిబ్బందిని ఎందుకంటే పరిశుభ్రంగా ఉంచే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా గజ ఈతగాలను కూడా ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కావచ్చు, ఏదైతే చెరువులు ఉన్నాయో ఆ ప్రాంతం గుండా కూడా పెద్ద ఎత్తున గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా 74 పాండ్స్, మినీ పాండ్స్ ను కూడా నగరంలోని అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కావచ్చు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా జిహెచ్ఎంసీ కావచ్చు, అన్ని రకాల డిపార్ట్మెంట్స్, విద్యుత్ కావచ్చు, దాంతోపాటుగా మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేస్తూ ఇక్కడ ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ట్యాంక్ బండ్ ప్రాంతానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి వినాయకుడి నిమజ్జనానికి సంబంధించి కావచ్చు, వినాయకులను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి ఇక్కడ వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేటందుకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఓవరాల్గా ట్యాంక్ బండ్ కావచ్చు, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పాండ్స్ సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి వచ్చేటటువంటి వారికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి కూడా ఇప్పటికే దాదాపుగా జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపుగా 85,000కు పైగా కూడా గణేషులు ప్రతిమలు ఉంటాయనేది కూడా ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది. ఆ దిశగా అన్ని ఏర్పాట్లు చెరువుల వద్ద కావచ్చు, హుస్సేన్ సాగర్ వద్ద కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.